చదవబడిన వాక్య భాగంలో ప్రార్థన గురించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ ప్రార్థన అనేటువంటి అంశము ఇక్కడ వచ్చింది? ఈ ప్రార్థన అనే అంశం రావడానికి గల కారణం, యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు అది చూశారు. అప్పుడు వారికి కూడా ఏమనిపించిందంటే, మేము కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయడం నేర్చుకోవాలంటే, ప్రభువు ప్రార్థించినట్టుగా మేము కూడా ప్రార్థన చేయగలగాలి. అంతవరకు వారు ప్రార్థనలు చేస్తున్నప్పటికీ ప్రభు చేస్తున్న ప్రార్థనలకి వారు చేస్తున్న ప్రార్థనలకి కొంచెం వ్యత్యాసాన్ని వారు గమనించారు కొన్ని చోట్ల. కనుక ఇప్పుడు వారి ఆశ ఏమిటంటే, ప్రభువలే మేము ప్రార్థించాలి. చెప్పండి, ఎవరిలాగా ప్రార్థించాలంట? అందరూ చెప్పండి, ఎవరిలాగా ప్రార్థించాలంట? ప్రభువులాగా ప్రార్థించాలి. అందుకే ఒక శిష్యుడు వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడట. ఏమనంటే, అయ్యా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు కూడా మీరు ప్రార్థన చేయడం నేర్పించండి. కనుక ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే, మనకు తెలియనటువంటి విషయాలను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును అడిగితే చక్కగా తప్పకుండా ఆయన మనకి నేర్పించేవారిగా ఉన్నారు. అందుకే కీర్తనలు, మత్తయి సువార్తలు, దేవుని వాక్య విధంగా చెప్పింది ఏమిటంటే, మీరు రండి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్పారు. చెప్పండి, ఏమని చెప్పారంటే ఆయన, మీరు రండి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా ప్రభువారు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఆయన దగ్గరికి వచ్చి అడిగితే తప్పకుండా ఆయన నేర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా. కానీ మనకే ఉండాలంట, ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. బైబిల్లో రాస్తుంది, ఆశ గల ప్రాణమును మేలుతో తృప్తిపరుస్తానన్నాడు. మంచిది. ప్రభువారు ఆ విషయాన్ని అడిగినప్పుడు ఆయన వారికి చెప్తున్నాడు, అందుకు ఆయన మీరు ప్రార్థన చెయ్యినప్పుడు ఇలా చేయండి అని చెప్పాడు ఆయన. చెప్పండి, ఏమన్నాడండి ఆయన? మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చేయండి అని చెబుతూ ప్రారంభం ఒక మాట చెప్పారు ఆయన. ప్రార్థన స్టార్ట్ చేస్తూ ఆ స్టార్టింగ్ ప్రార్థన. కనుక ప్రభువుని నమ్ముకుని ఆయనను సేవిస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఇప్పటికీ చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలో ఇంకా చాలామంది నేర్చుకునే దగ్గరే ఉన్నారు. ఇప్పటికీ
ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రార్థించాలో తెలియని పరిస్థితిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన కూటమిలో ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కొంతమందికి. వాక్యం కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు వాక్యం కొరకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కొంతమందికి. ప్రార్థన ముగింపు ప్రార్థన చేయమన్నప్పుడు ముగింపు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కొంతమందికి. ముగింపు ప్రార్థన ముందులో చేస్తారు, ముందు ప్రార్థన ముగింపులో చేస్తారు, లేకపోతే మొత్తం అది ఇదంతా కలిపి చేస్తారు. దేవుని స్తుతి ప్రార్థన చేయమన్నప్పుడు స్తుతించే ప్రార్థన అలా చేయలేదు చాలామందికి. స్తుతి ప్రార్థనలో కూడా విజ్ఞాపనలు విన్నపాలు చేసేస్తూ ఉంటారు. కనుక ఏ సమయాన్ని బట్టి ఏ సందర్భం బట్టి ఏది చేయాలో అది చేస్తేనే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెబుదాం హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే పత్రికలో అన్నారు, యుక్తంగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ మన పక్షంగా ఆత్మదేవుడే విజ్ఞాపన చేస్తున్నాడు మూలుగల చేత. కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా యోహాను నేర్పించినట్టు మాకు కూడా మీరు నేర్పించండి ప్రార్థన. మంచిది. అక్కడ ప్రార్థన నేర్పిస్తూ ఆ ప్రార్థనలో మొట్టమొదట ఒక మాట ప్రభువారు చెప్పారు. ఆ మొదటి మాట మిగిలిన ప్రార్థనంతటికీ బేస్గా ఉంది, లేకపోతే ఒక ఆధారంగా ఉంది. ఆ ప్రారంభ మాట లేకుండా మనం ప్రార్థన చేసిన మన ప్రార్థనకు జవాబును పొందుకోవడం కష్టమే. కాబట్టి ఆ మొట్టమొదటి మాట ఏమై ఉన్నది? ఆ బేస్గా ఉన్నది, పునాదిగా ఉన్నది, ముఖ్యముగా ఉన్నది. ఆ మాటను మనం గమనించుదాము. ఉదయకాలం ఏమిటి ఈ మాట అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాసింది, ప్రభువారు ప్రార్థన నేర్పుతూ ప్రారంభించిన మాట ఏమన్నారంటే, ఆయన ఏమన్నారు? తండ్రి. చెప్పండి అందరూ కూడా, ఏమన్నారండి? తండ్రి అని ప్రారంభించారు. తండ్రి అని ప్రారంభించిన ప్రార్థన ముగింపులోకి వచ్చేసరికి ఎలా ముగించబడుతుంది చెప్తారా? ప్రార్థనకు ప్రారంభం తండ్రి, ప్రార్థనకు ముగింపు ఏమని అడిగి వేడుకుంటున్నావు తండ్రి, అది సంగతే. అర్థమైంది కదా? మనం ఎన్ని మనవులు అడిగినా, ఎన్ని విషయాలు ప్రార్థన చేసినా లాస్ట్కి వచ్చేసరికి ఒక పేరు చెప్పాలి. ముగింపులో ప్రారంభంలో ఒక పేరు ఉంటుంది ప్రార్థనకి, ముగింపులో ఒక ప్రార్థన ఉంటుంది. ప్రారంభంలో తండ్రి పేరు చెబితే ముగింపులోకి వచ్చిన తర్వాత యేసునామమును ఉపయోగించాలి. కనుక ఈ మనవులన్నీ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి అని మనం ఎందుకు అడగాలి? తండ్రి అనే నామముతో ఎందుకు ప్రారంభం చేయాలి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణం లేకుండా ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదు. ఆ కారణాలు గ్రహించి గనక మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. చెప్పండి, ఎట్లా ఉంటుందండి? ఫలభరితంగా ఉంటుంది. చాలామంది ఈ పరలోక ప్రార్థన
మంత్రాలు జపాలాగా చేసేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కళ్ళు మూసుకుని చదివేస్తారు దాన్ని. కానీ అలా చేయొద్దని కాదు, చెయ్యాలి. బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటలు మనకు ఎంత కంఠస్థంగా ఉంటే అంత మంచిది. ఆయా సందర్భాల్లో మనం వెంటనే వాటిని జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి నడుచుకోవడానికి ఒక అవకాశం. వాక్యమే గనక మన మదిలో లేకపోతే బైబిల్ ఎప్పుడు పట్టుకుని తిరంగం కదా. కొన్ని సందర్భాల్లో వాక్యము కరువయ్యే రోజులు కూడా వస్తాయట. అలాంటప్పుడు వాక్యం మనలో ప్రింట్ కాకపోతే, వాక్యము లేక ఇబ్బంది పడే పరిస్థితి జీవితంలో. మంచిది. తండ్రి అని ఎందుకు ప్రారంభించాలి? కుమారుడు పేరు చెప్పి ఎందుకు ముగించాలి? మధ్యలో మనం పరిశుద్ధాత్మని నామమును ఉపయోగిస్తూ ఎన్నో మాటలు మాట్లాడతాం. మొత్తానికి మన ప్రార్థనలో ఈ ముగ్గురు తటస్థిస్తారు. మన దేవుడు త్రియాక దేవుడు, త్రిత్వమైన దేవుడు, త్రిత్వములో ఏకమైన దేవుడు. ఆయన సృష్టి ప్రారంభం నుంచి గనక మనం చూస్తే 3 కాలాలలో 3 విధాలుగా ఆ దేవుడు తన కార్యమును జరిగించుకుంటూ వచ్చి జరిగిస్తున్నారు. తండ్రి కాలం చూసాం, సృష్టి ప్రారంభంలో. కుమారుని కాలాన్ని చూసాం, లోకరక్షకుడిగా. పరిశుద్ధాత్మని కాలంలో మనం ఉన్నాం. ఆయన నడిపిస్తున్నాడు ప్రజెంట్ సంఘాన్ని. ఎప్పటి వరకు అంటే ఎవరి కొరకైతే ఈ సంఘం సిద్ధపరచబడుతుందో ఆయన వచ్చే వరకు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనకు అప్పగించేసి మరలా ఆయన స్థానంలోనికి ఆయన వెళ్ళిపోతారట. స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములను కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. చివరిలో కుమారుని నామమును ఎందుకు ఉచ్చరించి ముగిస్తాం? ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. చూడండి, దయచేసి అందరూ గమనించండి, వినండి, చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మాట చదువుదామా? మీరు నా నామమున దేనిని అడుగుదురు, అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. కాబట్టి మనం అడిగేది ఏ నామమును బట్టి అడగాలంట? ఏ నామమును బట్టి అడగాలంట? యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఇది. అని అంటాడు, మీరు నా నామమున ఏది అడిగినను. అంటే ఇప్పుడు ఎవరి నామములు అడగాల మనం? అందుకే లాస్ట్లో ఆయన నామాన్ని ఉపయోగించి ఆయన నామములు అడుగుతున్నాము తండ్రి అని ముగిస్తాం. ఎందుకు అంటే తండ్రికి మనకి సంబంధాన్ని కలిపిందే ఆయన. ఒకప్పుడు మనిషికి తండ్రి అయిన దేవునికి సంబంధము లేదు. ఆ సంబంధం తెగిపోయింది. తెగిపోయిన బంధాన్ని కలపడానికి ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి
మధ్యవర్తిత్వం వహించి శిలువ యాగము ద్వారా తెగిపోయిన బంధాన్ని తిరిగి ఆయన కలిపాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారానే బంధం కలిసింది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనల్ని డైరెక్ట్గా అంగీకరించడు. ఆయనకు మనకు మధ్యలో ఒక ఆయన రావాలి. ఆయన వస్తేనే అంగీకరిస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ముగింపులో ఆయన నామమును మనము ఉచ్చరించి ఆమేన్ చెప్తాం. ఇక ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఏది చదువుకున్న ముఖ్యంగా దానికోసం. ఇప్పుడు మళ్ళా లూకాసు సువార్తలోనికి వస్తాం. ఇప్పుడు లూకాసు సువార్తలో మనం చూస్తున్నాం 11వ అధ్యాయంలో 2వ వచనములో, అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని చెప్పండి. ఏమనంట? ఏమని ప్రారంభించాలట? ఇప్పుడు తండ్రి అని ఎందుకు ప్రారంభించాలి అంటే, మన జీవితంలో మనకు కావలసిన ప్రతి ఈవులు కూడా ఎక్కడున్నాయంటే తండ్రి దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? తండ్రి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర ఉన్న వాటిని మనం పోయి అడిగితే మనకి ఇచ్చేస్తాడా? ఈ లోకంలో తల్లిదండ్రులైన వారు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు, బయట కూడా వేరే వాళ్ళ పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వారి పిల్లలు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు అడిగిని, వారికి అవసరమైనవి. వేరే వాళ్ళ పిల్లలు వచ్చి అడిగారు అనుకోండి, ఇస్తారా? ఎందుకు ఇయ్యారు? వారికి మీకు సంబంధం లేదు. మీ కష్టమైనా, మీ ప్రయాసైనా, మీ సంపాదనైనా, మీకు కలిగిన సమస్తము ఎవరి కొరకని మీరు ప్రయాసపడతారు? మీ ఆలోచనలు ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారమ్మా? మీ పిల్లలే ఉంటారు, వేరే పిల్లలు కాదు. మీ పిల్లలు దృష్టిలో పెట్టుకునే మీరు కష్టపడి సంపాదించే ప్రతిదీ కూడా రేపు ఎవరికంటే నా పిల్లలకి, ప్రజెంట్ ఇప్పుడు ఎవరికంటే నా పిల్లలకి. అందుకని మీ పిల్లలు అడిగినప్పుడు మీరు గ్రాంట్ చేస్తారు. వేరే వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు మీరు అలా చేయరు. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు, ఎందుకు అడుగుతున్నావు? ఎవరు అసలు? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నీ పరిస్థితులు ఏంటి? ఇవన్నీ అడుగుతారు. అదే మీ కుమార్తె వచ్చి అడిగితే ఇవన్నీ అడుగుతారా? ఒకటే, అది వాళ్ళకి అవసరమా కాదా? ఓకే, అవసరం, రైట్, తీసుకో. అలాగా పరలోక తండ్రికి మనకి కూడా ఒక సంబంధం అనేది ఏర్పడితేనే కానీ ఆయన దగ్గరున్న ప్రతి ఈవులు కూడా మనకు అవసరమైన ప్రతిదీ కూడా మనం పొందుకునే అవకాశం ఉంది. ఆయన దగ్గరున్న వాటిని మన అవసరతలను బట్టి మనం పొందుకోవడానికి మార్గం ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏంటిదంట మార్గం? అంటే ప్రార్థన అనే మార్గం ద్వారా ప్రభుని అడగడానికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి పొందుకుంటాం. అది మార్గం ఏంటంటే ప్రార్థన అనే మార్గం. ఏ మార్గం అది? ఈ ప్రార్థన అనే మార్గం ద్వారా మనం అడుగుతాం, అడిగిన వాటిని తిరిగి ఆయన మనకి ఇస్తాడు. అందుకే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. చెప్పండి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషణ చేయడం. అందుకే భక్తుడు ఈ విధంగా పాడాడు. ఏమని? ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. అందరూ చప్పట్లు కొడుతూ పాడి దేవుడు స్తుతిద్దాం.
ప్రార్థన యేసుని దర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన చప్పట్లు కొడుతుంది పరమ తండ్రితో సంభాషణ స్తోత్ర చప్పట్లు గట్టిగా అందరూ వెనక పురుషులు అందరూ కొట్టాలి స్తోత్ర ఉపవాసముతో ప్రార్థించగా నీడలన్నీ తొలగిపోవును ఉపవాసముతో ప్రార్థించగా నీడలన్నీ తొలగిపోవును అట్లు భాగ్యముతో నింపును అట్లు ధాన్యముతో నింపును క్రొత్త పానము త్రాగించును ప్రార్థన యేసుని అందరూ పాడుగా పరమ తండ్రితో చప్పట్లు కొడదాం గట్టిగా ప్రార్థన యేసుని పరమ తండ్రితో సంభాషణ హల్లెలూయా అందరూ చెబుదాం చేతులెత్తి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన అంటే దేవుని సందర్శించడం, పరమ తండ్రితో సంభాషణ చేయడం. ఆ విధంగా మనం ఉపవాసంతో ప్రార్థించినప్పుడు, కుటుంబంగా ప్రార్థించినప్పుడు, ఏకాంతంగా ప్రార్థించినప్పుడు ఏమవుతుందో భక్తుడు ఆ పాటలో చక్కగా వర్ణించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన ప్రారంభించడానికి తండ్రి అని మనం సంబోధించవలసి వస్తుంది. తండ్రి అని సంబోధించడం అనే అర్థం ఏమిటంటే తండ్రి సంబంధాన్ని కలిగి ప్రార్థించమని లేఖనం సెలవిస్తుంది. ఏ సంబంధం కలిగి? ఏ సంబంధం కలిగి? అందరూ చెప్దాం. ఏ సంబంధం కలిగి? తండ్రి సంబంధం కలిగి ప్రార్థించడం ద్వారా తండ్రి నుంచి మనము ప్రతి ఈవిని పొందుకోగలుగుతాం, ప్రతి అవసరతను పొందుకోగలుగుతాం. ఎందుకని? కారణం ఏమిటి అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగంలో చూడండి, గలతీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో గలతీ 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. స్తోత్రం కలుగునుగాక. అందరం చెబుదాం హల్లెలూయా. తండ్రి అని ఎందుకు సంబోధించాలి అంటే ఆయనను మనము తండ్రిగా చేసుకుంటే మనం ఆయనకి కుమారులుగా చేయబడతాం. తండ్రి కుమారుల సంబంధం ఏర్పడాలి. ఎప్పుడైతే తండ్రి కుమారుల సంబంధం అనేది మనకి ఏర్పడిద్దో అప్పుడు మనం ఏమవుతామంటే వారసులం అవుతాము. స్తోత్రం కలుగునుగాక.
చెప్పండి, ఏమవుతామంట? వారసులు. ఇప్పుడు మీ ఆస్తిపాస్తులన్నీ ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? మీ తర్వాత వారసులకు ఇస్తారు. మీకు ఎవరు వారసులు అవుతారు? ఎవరు వారసులు అవుతారు? మీకు పుట్టిన పిల్లలు మీకు వారసులు అవుతారు. వేరే వాళ్ళకు పుట్టిన పిల్లలు మీకు వారసులు కాదు. మీకు పుట్టిన పిల్లలే మీకు వారసులు అవుతారు. ఆ వారసులకే మీకు కలిగినవన్నీ ఇస్తారు, ఏది దాచిపెట్టరు, అన్నీ వాళ్ళకే ఇస్తారు. అట్లాగే దేవునికి సంబంధించినవన్నీ కూడా మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే మనము తండ్రి కొడుకుల సంబంధం అనేది మనకి ఏర్పడాలి. ఆయన తండ్రిగాను ఆయన పిల్లలుగాను మనం ఉంటేనే వారికే ఇవన్నీ కూడా వర్తిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇంకొక ప్రశ్న జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, దేవుడే మనలను పుట్టించినప్పుడు, దేవుడే మనల్ని సృష్టించినప్పుడు ఆయన మనకి తండ్రి కాడా? మనమైన పిల్లలము కామా అనే ప్రశ్న వచ్చింది. నిజమే, ఆయన తండ్రే, మనం పిల్లలమే. అయితే మరి తిరిగి మనం కొత్తగా తిరిగి తండ్రిని చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కొత్తగా తిరిగి మనం ఆయనకు పిల్లలవలసిన అవసరం ఏమిటి? లూకాసు సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశంస వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతి కుంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాం తండ్రి కొడుకుల మధ్యలో జరిగినటువంటి సందర్భం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆయన చాలా గొప్ప ఆస్తిపరుడు. ఆయన కొడుకుల్లో ఒక కొడుకు చిన్నోడు. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడంటే ఇంకెవరున్నట్టు చెప్పాలి గట్టిగా, పెద్దవాడు కూడా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనందరూ కూడా పరలోక తండ్రికి పిల్లలమై ఉన్నాం. ఎవరికి పిల్లలమై ఉన్నాం? అందరూ చెప్దాం, ఎవరికి పిల్లలమై ఉన్నాం? పరలోక తండ్రికి. మనందరము ఆ తండ్రికి చిన్నవాళ్ళం, పెద్దవాళ్ళం కాదు. ఎవరు మనం? చిన్నవాళ్ళం. మరి మనందరము చిన్నవాళ్ళం అయితే పరమ తండ్రికి పెద్దవాళ్ళు ఎవరు? మరి ఆయనకి పెద్ద కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.
కుమారుడు తండ్రి దగ్గర జరిగిన సందర్భం ఇక్కడ చూస్తున్నాం. ఒక రోజున చిన్న కుమారుడు వచ్చి తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకు రావలసిన ఆస్తిని పంచిపెట్టమని గొడవ చేసి ఆస్తిని పంచుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ స్నేహితులతో కలిసి దుర్వ్యాపారము వలన తండ్రి నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యమంతా పాడు చేసాడు. అంతా అయిపోయే వరకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అంత అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మాత్రం వదిలిపెట్టేశారు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ముఖ్యంగా లోక సంబంధమైన వారితో స్నేహాలు మొదలుపెట్టి ఆత్మ సంబంధమైన సహవాసము లేకుండా చాలామంది యవనస్తులు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అన్నీ బాగున్నప్పుడు నీ కోసం ప్రాణమైన పెడతామంటారు, కానీ తేడా వచ్చిన తర్వాత నీ కంటికి కూడా కనిపించరు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను నా అనుభవంలో నుంచి ఈ మాట చెప్తున్నా. నేను ప్రభు నమ్మక ముందు లోకంలో ఉన్నప్పుడు నాకు స్నేహితులు చాలామంది ఉండేవాళ్ళు. చాలామంది ఉండేవాళ్ళు. 8 గంటలు నేను జాబ్ చేస్తే మిగతా టైం అంతా ఇంట్లో తిని పడుకునేటప్పుడు తప్ప మిగతా టైం మొత్తం ఫ్రెండ్స్తోనే ఉండేవాడిని. చివరికి నా జీవితంలో నేను సాధించింది ఏంటంటే కంప్లీట్గా నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. లోకములో లేనిపోయిన అలవాట్లు వ్యసనాలన్నీ వచ్చి నాలో కూర్చున్నాయి. చివరికి నా జీవితం మరణానికి దగ్గరయ్యింది. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను, నేను బాగుండాలన్నా బ్రతకాలన్నా నాకు మార్గం ఏంటి? ఎవరు లేరు, అంతవరకు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవరు నా ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహాకృప, ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా ఈరోజు తిరిగి నేను మళ్ళీ ఇలా ఉండగలిగాను. దేవుని బిడ్డలు ఆత్మీయ సహవాస సంబంధాలు కలిగి ఉండాలి, కానీ మనం లోక సంబంధులం కాదు, దేవుని సంబంధులం. కనుక దైవికమైన సంబంధం సహవాసము లేకోకుండా నువ్వు లోకంతో కలిసి తిరిగావా, బైబిల్లో క్లియర్గా రాస్తుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఏది నిలుచుండదు లోక సంబంధంగా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చిన్న కొడుకు అదే చేశాడు. అన్నీ అయిపోయినాక అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు తను బ్రతకడమే కష్టమైపోయింది. చెప్పండి, ఏమైపోయిందండి? బ్రతకడమే కష్టమైపోయింది. అతని ఆదరించేవారు లేరు, సేద తీర్చేవారు లేరు, దగ్గర తీసేవారు లేరు. ఎవరు అతని పిలిచి ఏమి కూడా అతనికి ఇవ్వలేదంట. చివరికి అతని వస్త్రాలు కూడా పాడైపోయినాయి. కనీసం కడుపుకు తినటానికి పట్టెడు అన్నం కూడా అతనికి దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ ఊరి చివర ఒక పందులు మేపేవాని దగ్గర పనికి కుదిరాడట జీతానికి. కానీ అక్కడ కూడా తన ఆకలి తీర్చబడలేదు. పందులు తినే ఆ పొట్టుతో తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడట తను కూడా తిని. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? చెప్పాలి, ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి ప్రేమ, తండ్రి సన్నిధి గుర్తుకొచ్చినప్పుడు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది అతనిలో. ఏడవడం మొదలుపెట్టాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట పనివారు అనేకుల సమృద్ధిగా ఆహారం కలిగి ఉన్నారు, కానీ నేను ఇక్కడ ఆహారం కొరకు కూడా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఇక్కడే కనుక నేను ఉంటే చనిపోవాల్సి వస్తుంది. నేను చనిపోకుండా బ్రతకాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి?
ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ పనులకే కొద్ది ఉండదు. ఇది ఇక కుమారుడికి ఎట్టుంటుంది? ఇంకా రాజుగారి జీవితం అనుకుని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి లేచి వచ్చేసాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన, ఇప్పుడు ఆయన నన్ను తండ్రిగా చేర్చుకుంటా, కుమారుడుగా చేర్చుకుంటాడా? గతంలో లాగా వెళ్ళి డాడీ అనగలనా? గతంలో లాగా నేను మమ్మీ అనగలనా? ఆ అర్హతను పోగొట్టుకున్నాను. చెప్పండి, ఏం చేశాడంట? ఏమైందంట అండి? పోగొట్టుకున్నాను. నేను యోగ్యుడు కాదు ఇప్పుడు. మరి ఏ సంబంధం కలిగి వెళ్తాడు అక్కడికి అంటే ఆయన అనుకుంటున్నాడట, నా తండ్రి ఇంట పనివాళ్లే బాగా బ్రతుకుతున్నారు కనుక నన్ను ఒక కూలివాడుగా పెట్టుకోమని అడుగుతా, ఒక దాసుడుగా చేర్చుకోమని అడుగుతా. కొడుకుని అనిపించుకోవడానికి అర్హత లేదు అనుకుని అక్కడికి వచ్చి దూరంగా నిలబడ్డాడంటే వెళ్ళలేకపోతున్నాడు. తండ్రి చూసి దూరం నుంచి కనికరపడి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు తండ్రి. అప్పుడు అంటున్నాడు ఈ కుమారుడు, కొడుకు అక్కడ లేచి వచ్చాడు, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా నేను ఏం చేశాను? పాపం చేశాను. ఆ పాపమే తండ్రి కొడుకుల సంబంధం లేకుండా చేసింది. ఆ పాపమే తండ్రి ఇంటికి దూరం చేసింది. ఆ పాపమే సర్వాన్ని పోగొట్టుట చేసింది. ఆ పాపమే ఆకలికి అలమటించే పరిస్థితికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అంటారు పాపం ఎంత భయంకరమైంది. కాబట్టి ఇక మీదట నేను తండ్రి అని పిలవడానికి నాకు అర్హత లేదు, కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదు. కాబట్టి కనీసం నీ ఇంట్లో పని వల్ల ఒక కూలివాడు నన్ను పెట్టుకో అయ్యా అని చెప్పేసి ఏడుస్తున్నాడంట కొడుకు. స్తోత్రం కలుగునగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డను ఆలోచన చేయండి. తండ్రి ఏమన్నాడు అప్పుడు? నీకు తగిన శాస్తి జరిగిందిరా, నీకు ఇలాగే జరగాలి, లేకపోతే నా మాట లేదు, నా మీద తిరుగుబాటు చేసావు, నలుగురిలో నవ్వులు పాలు చేసావు, నన్ను అవమానపరిచావు, ఇంత ప్రేమిస్తూ కూడా అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? దేవునికి మహిమ కలుగునగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. వెంటనే అంటున్నాడు, పనులు పిలుస్తున్నాడు, రండిరా అర్జెంటుగా, ఇదిగో నా కుమారుడు తీసుకెళ్ళి స్నానం చేయించి ఈ వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలు కట్టించండి, నా కుమారుడికి చెప్పులు తొడిగించండి. ఏం తొడిగించాలంట? ఇప్పుడు అయ్యగారి పరిస్థితి ఎక్కడికి వచ్చింది? తండ్రిని కాదన్నందుకు, ఇంటిని విడిచిపెట్టినందుకు, తిరుగుబాటు చేసినందుకు, పాపం చేసినందుకు కాళ్ళకు చెప్పులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయరు. కొంతమంది అనుకుంటారు అసలు తల్లిదండ్రులు మనకు కనబడుకుంటే బెటర్రా, ఎందుకు ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చని. ఈ రోజున చాలామంది పిల్లలను చూస్తున్నాం, ఎక్కడో వద్దు, ఈరోజు కొంపల్లోనే చూడని పరిస్థితి. ఈ రోజున కొంపల్లిలో మనం యవనస్తుల పరిస్థితి చూస్తే ఇలాంటి పరిస్థితులు ఎక్కడో బయట దేశంలో ఉండేవి. అలాంటి పనులు ఏమైనా చేస్తే ఇది బయట దేశంలో పేరు పెట్టేవాళ్ళు. ఇది బయట దేశం కాదు, మన దేశంలోనే, మన ఊర్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ ఆ తల్లిదండ్రులు ఏమో పిల్లల్ని కని పెంచి ప్రేమించి వాడిని ఏదో గొప్పలు చేయాలని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు కట్టలు వాళ్ళు శ్రమ వచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి తీసుకొచ్చి ఆష్టపడి మంచిగా చదువుకుని గొప్పలు కట్టరు నాయన అంటే ఇవాళ మన కళ్ళతో ఆ సన్నివేశాలు చూడలేని పరిస్థితులు ఎవరొస్తూ బ్రతుకుతున్నారు. ఎంత దారుణం అయిపోయిందంటే, అరే పొద్దున ఇప్పుడేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆడపిల్ల మగపిల్ల జీవించేసి అరలా రే పొద్దున తల్లిదండ్రులు మళ్ళీ ఏమైనా సంబంధం పెళ్లి చేస్తే ఆ రోజున భార్య ఒక స్త్రీ అయితే ఒక అమ్మాయి మరొక భర్త మరొక పురుషుడితో ఎలా కాపురం చేసింది? ఆత్మవంచన చేసుకుంటూ ఒక అబ్బాయి తిరిగి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలా ఆమెతో కాపురం చేస్తాడు? ఇవన్నీ ఏమైపోతాయి? ఇవన్నీ గుర్తుకు రావా?
ఇదంతా మోసం కాదా? నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, ఎప్పుడు కట్టుకునే వాళ్ళు మోసం చేస్తున్నావు, దేవుని అవమానపరుస్తున్నావు. చివరికి ఇలాంటి పరిస్థితుల నుండి సాధించేది ఏంటి? ఏమీ లేదు. వారి జీవితాలను అవమానపరచుకోవడం, సమాజంలో విలువ లేకుండా చేసుకోవడం, వారి జీవితాల్ని పనికి రాకుండా చేసుకోవడం, విలువైన జీవితాలను విలువ లేకుండా చేసుకోవడం. మా తల్లిదండ్రులు ఎక్కడో కూర్చొని కళ్ళగంటా ఉంటారు, మా అబ్బాయి ఇంజనీర్ అయిపోతాడు, మా అమ్మాయి డాక్టర్ అయిపోద్దని. వీళ్ళు ఇంజనీరు కాదు, డాక్టరు కాదు, అటు ఇటు కాకుండా పోతారు ఆఖరికి. స్తోత్రం కలుగును గాక. భయము లేని ప్రవర్తన అయిపోయింది ఈ రోజున. ఎంత దారుణం అండి. స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అదే. చనిపోయే పరిస్థితికి వచ్చినాక కానీ తెలివి రాలేదు, తండ్రి గుర్తుకు రాలేదు, తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆలోచన రాలేదు. అంతవరకు బయట దేశంలోనే ఉన్నాడు, బయటే తిరుగుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులైన వారు అటువంటి జీవితాలు ఉంటే వారు మారు మనసు పొంది విడిచిపెట్టుకోవడం చాలా మంచిది. వారికి నీ తల్లిదండ్రులు చూడరు, నీకు సంబంధించిన, కానీ ఎవరు చూస్తారన్నీ? ఎవరు చూస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటున్నాడయ్యా, పరలోకానికి నీకు వేరుగా పాపం చేశాను. కానీ తండ్రి ఏమన్నాడంటే, చచ్చి బ్రతికావు కాబట్టి నా కొడుకువే. ఏవాడంట? తప్పిపోయి దొరికావు కాబట్టి నా కుమారుడివే, నువ్వు వారసుడివే. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఏమైపోయాడండి? ఒకప్పుడు అర్హతను పోగొట్టుకున్నాడు, లేచి తిరిగి వచ్చి మనసు మార్చుకున్నాడు కాబట్టి మళ్ళా కుమారుడు స్థానాన్ని సంపాదించుకున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. తండ్రి అంటాడు, నువ్వు వారసుడివే, నువ్వు దాసుడు కాదు, నా కుమారుడివే, నావన్నీ నీవే. అర్జెంటుగా క్రొవ్విన వాటి వదించమని చెప్తున్నాడు పనోళ్ళకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మానవుని పరిస్థితి కూడా అదే. దేవుడు కాదన్న వాటిని ఆశించి, చేద్దన్న వాటిని చేసి, ఆజ్ఞ అతిక్రమ పాపంలో పడిపోయి తండ్రి యొక్క ఆ ప్రేమను వదులుకొని, ఆ బంధాన్ని తెంపుకొని, తన బిడ్డలు అనిపించుకునే యోగ్యతను పోగొట్టుకుని దూరమైపోయిన పరిస్థితి మానవునిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కనికరం కలిగిన దేవుడు. కనికరపడి మన మీద తిరిగి మళ్ళా తన బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన తిరిగి మనకు తండ్రిగా చేయబడ్డానికి మన కొరకు తన కుమారుని లోకానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన పాపాన్ని తన మీద వేసుకుని ఆయన సిలువెక్కి బలి అయి యాగమై మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనము ఆయనకు పిల్లలం అవుతాం. ఆయనను బట్టి పరలోక తండ్రి తిరిగి మళ్ళీ మనకి తండ్రి అవుతాడు. అంటే ఒకప్పుడు ఆయన తండ్రి మన పిల్లలమే, కానీ మనుషుని యొక్క అతిక్రమ పాపం ఆ బంధాన్ని తెంపివేసింది, అర్హతను పోగొట్టేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మనం ప్రారంభిస్తున్న ప్రార్థన దేనితో ప్రారంభిస్తున్నాం? చెప్పాలందరూ. దేనితో ప్రారంభిస్తున్నాం? తండ్రి. ఎందుకంటే మళ్ళీ ఆయన తండ్రి అవుతేనే కానీ, మనం ఆయనకి పిల్లలం అవుతేనే కానీ మనం వారసులం కాము. వారసులమైతే కానీ ఆయనకు సంబంధించిన వాటిని మనం పొందుకునే అర్హతను పొందుకుంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ రాసిన పత్రికలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. బైబిల్ తీసుకోండి మళ్ళా. గలతీ రాసిన పత్రిక
4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. గలతీ 4 మొదటి నుంచి వినండి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త ఎన్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రంకు లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారుల ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు స్థానం వేరే, పెద్దోడైన తర్వాత స్థానం వేరే. బాలుడుగా ఉన్న స్థానం ఎలాంటిదంటే లోక సంబంధమైన మూలపాఠాల వైపు తిరిగిన జీవితం. అది ఏ జీవితం అంట? అందరూ చెప్తా, ఏ జీవితం అంట? లోక సంబంధమైన. ఇది బాల్యము. బాల్యము అంటే అర్థం ఏమిటంటే తెలిసి తెలియని స్థితి. ఇది ఏ స్థితి అమ్మా? ఇది బ్రదర్స్, ఏ స్థితి ఇది? తెలిసి తెలియని స్థితి, అజ్ఞానపు స్థితి. అందుకే లోకంలో ఉన్న ఒకప్పుడు లోకానుసారంగా బ్రతికాము. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మనము ఎలాంటి జీవితం అంటే దాసులమట. చెప్పండి, ఏంటంట? దేనికి దాసులం? యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు అబ్రహాము సంతానం అనుకోకండి అని చెప్పేసి మాట్లాడుతుంటే యూదులు అంటారు, మేము దాసులము కాదు, స్వతంత్రులమే. మా తండ్రి అబ్రహాము దాసుడు కాదు, యజమానుడు పిల్లలం కాబట్టి మేమెందుకు దాసులం అవుతాం అని చెప్పేసి ప్రభును ప్రశ్నించారు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే, ఇచ్చేవాళ్ళారా, అబ్రహాం పిల్లలంత మాత్రాన వారసులు మేము దాసులు కాదు అనుకోవద్దు. అబ్రహాముకు తలుచుకుంటే దేవుడు ఇదిగో పిల్లల్ని రాళ్ల వల్ల కూడా పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అబ్రహాము సంతానమంత మాత్రాన మీరేమి యజమాను పిల్లలు కాదు, వారసులు కాదు, దాసులే. అప్పుడు యూదుల ప్రశ్న ఏంటంటే, మేము ఎట్లా దాసులు అవుతాం? మా తండ్రి దాసుడు కాదుగా, మా తండ్రి యజమానుడు కదా. అబ్రహాం అంటే ప్రభు చెప్పాడు, పాపము చేసే ప్రతివాడును, చెప్దాం గట్టిగా, పాపము చేసే ప్రతివాడును దాసుడే. పాపము చేస్తున్నావు కాబట్టి పాపానికి దాసుడివి. దాసుడు ఎప్పుడు వారసుడు కాదు. అబ్రహాంకి 2 కొడుకులు పుట్టారు. ఫస్ట్లో ఎవరెవరు పుట్టారు తెలుసా? ఫస్ట్ కుమారుడు ఎవరు? ఇస్మాయేలు. తర్వాత కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఆలోచించండి, వీళ్ళిద్దరూ వారసులు అయ్యారు అబ్రహాంకి? చెప్పాలి గట్టిగా. కాలేదు. దేవుడు కూడా చెప్పాడు, ఇద్దరు వారసులు కాదు, ఒక్కడే వారసుడు అని చెప్పాడు దేవుడు. ఆ ఒక్కడు ఎవరంటే ఎవరు? ఇస్సాకు. ఇస్సాకే వారసుడు. ఎందుకని అంటే ఇస్సాకేమో భార్యకు పుట్టాడు, ఇస్మాయిలేమో దాసికి పుట్టాడు. మరి దాసికి పుట్టాడు ఏమవుతాడు? చెప్పండి గట్టిగా. పులికి పిల్ల పుడితే పులి అవుతుంది. దాసికి పిల్లలు పుడితే దాసులే. యజమానులకు పిల్లలు పుడితే యజమాను. అందుకన్నాడు, ఇస్సాకు వారసుడు, ఇస్మాయిల్ వారసుడు. కాబట్టి
మనం ఒకప్పుడు పాప సంబంధులుగా పుట్టాం. కీర్తన 51లో రాస్తుంటుంది, దావీదు తన పాప స్థితిని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతాడు ఒక మాట, అయ్యా నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను ఎప్పుడంట పాపి, పుట్టినాక కాదు, పుట్టకముందే పాపి, గర్భంలో ఉన్నప్పుడే పాపి. స్తోత్రం కలుగును గాక. అలాంటప్పుడు మరి నాలో పాపులు లేదని ఎవరు చెప్పగలరు? అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఎవరికి పుట్టొచ్చును గాక, ఏ కులములో, ఏ జాతిలో, ఏ మతములో, ఏ ప్రాంతంలో పుట్టినా, ఒకవేళ ఒక రాజ్యానికి రాజు కడుపును పుట్టినా అంత మాత్రం దాసుడివే తప్ప రాజు మాత్రం కాలేవు. ఎందుకంటే నీ తండ్రి రాజు కావచ్చు కానీ అతడు పాపి, ఆ పాపను పంచుకుని పుట్టావు కనుక నువ్వు పాపివే. కాబట్టి అతడు పాపం చేస్తాడు కనుక పాపాన్ని దాసుడు, నువ్వు అక్కడ పుట్టావు, నువ్వు దాసుడివే. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దాసుడెప్పుడు వారసుడు కాదు. చెప్పండి, దాసుడు ఎప్పుడు వారసుడు? మరి దాసుడు పోయి కొడుకు అడిగినట్టుగా అడుగుతాడా? నాకు అది కావాలి తండ్రి అని తండ్రి అంటాడు. దాసుడు తండ్రి అంటాడా? పనివాడు తండ్రి అంటాడా? ఏమంటాడు? యజమానుడా అంటాడు. కానీ కొడుకు వచ్చి దాసుల్లాగా వచ్చి యజమానుడు అంటాడా? తండ్రి అంటాడా? తండ్రి అంటాడు. ఇప్పుడు కొడుకు అడిగినట్టుగా ఇంట్లో పనులు వచ్చి అడుగుతాడా? ఆ ధైర్యం ఉంటుందా? ఆ హక్కు ఉంటుందా? ఉండదు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాసుడు వారసుడు కాదు. అయితే ఇప్పుడు మన వారసులం కావాలి. ఏం కావాలి? మన ఇప్పుడు దేవునికి ఏం కావాలి? ఏ వారసులం కావాలి? ఆయన పిల్లలమయ్యే వారసులం కావాలి. అందుకే అక్కడ రాస్తుంది, ఏం చేస్తాడో చూడండి, మళ్ళీ మాట చదవండి. అయితే 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మనం పుత్రులు కావాలి. ఎవరి ద్వారా పుత్రులు కావాలి అంటే యేసుక్రీస్తు ద్వారా పుత్రులు కావాలి. అంటే ఇప్పుడు యేసు ప్రభువే ఆయన కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన కడుపును పుడితే కానీ మన వారసులం కాము. ఎవరి కడుపును పుట్టాలి? ఎవరి కడుపును పుట్టాలి? యేసయ్య కడుపున. యేసయ్య కడుపున పుడితే మనము దేవునికి వారసులం అవుతాం. ఎలా వారసులం అవుతాం అంటే దత్తపుత్రులం అవుతామంట. ఏ పుత్రులం అవుతాం? ఏ పుత్రులం అవుతాం? దత్తపుత్రులు అంటే కింద రాసిన మాట ఏంటంటే స్వీకృత పుత్రులు అని రాస్తుంది. అంటే స్వీకరించబడిన వారు. స్వీకరించాడు దేవుడు. ఎవరిని బట్టి స్వీకరించాడు? యేసయ్యను బట్టి స్వీకరించాడు. కానీ ఇప్పుడు ఆయన పిల్లలు మాత్రం కాదు, అది పోగొట్టుకున్న గనక ఇప్పుడు మళ్ళీ పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా మళ్ళీ స్వీకరిస్తున్నాడు పిల్లలుగా. అందుకే దత్తపుత్రులు అంటే అర్థం ఏంటంటే స్వీకృత పుత్రులు అంటే అర్థం ఏంటంటే స్వీకరించబడిన వారు, వారిని దత్తపుత్రులు అంటారు. పెంపుడు పిల్లలు అంటారు చూసారా, పెంచుకున్నట్టు చూసారా, వాళ్ళు ఏమంటారు? దత్తత తీసుకున్నారంటారు. దత్తత ఎవరు తీసుకుంటారు? పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. ఇప్పుడు దేవునికి మనం దత్తపుత్రులుగా దేవుడు మనం దత్తత తీసుకున్నాడు. ఎవరి ద్వారా దత్తత తీసుకున్నాడు దేవుడు మనల్ని? ఆయన పిల్లలుగా దత్తత తీసుకున్నాడు మనల్ని. ఎవరి ద్వారా తీసుకున్నాడు? యేసు ప్రభు ద్వారా తీసుకున్నాడు. చెప్పండి అందరూ కూడా. ఎవరి ద్వారమ్మా? యేసు ప్రభు ద్వారా. ఎందుకు తీసుకున్నాడు అంటే యేసు ప్రభు మనలను కని, ఆయన మనల్ని కని తండ్రికి మనల్ని దత్తపుత్రులుగా ఇచ్చాడు. అంటే మన కన్నది ఎవరిప్పుడు? ఎవరు కన్నారు మనల్ని? యేసు ప్రభువా. అందుకే దేవునికి మనం పిల్లలము కాడు కొరకు దేవుడు ఇస్తాడంటే ఇంకొక మాట ఇక్కడ రాస్తుంది చూడ దయచేసి.
6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నాడు. మనలను తన కుమారులుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను మనలోనికి పంపించాడట. ఎవరు పంపించారు? ఎవరు ఆత్మను పంపించాడు? యేసుక్రీస్తు వారి ఆత్మను మనలోనికి పంపించాడు. అందువలన ఇప్పుడు మన ఆత్మ తండ్రి నాయనా అని దేవునికి మొరబెడుతుంది. అంటే ఇప్పుడు మనలోకి ఏ ఆత్మ వచ్చింది? కుమారుని ఆత్మ వచ్చింది. ఇప్పుడు కుమారుని ఆత్మ మనలో పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవునికి కుమారులం అయ్యాం. అందుకే ఇప్పుడు మనం తండ్రి అని మొరపెడుతున్నామంటే ఏ ఆత్మను బట్టి అంటే కుమారుని ఆత్మను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం వారసులం కావాలంటే ఏ ఆత్మను పొందుకోవాలి? ఏ ఆత్మను పొందుకోవాలి? చూడండి, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక, రోమ 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులైందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అవుతారట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం ఇక భయపడాల్సిన అవసరము లేదు. దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా తండ్రి నాయనా అని మొరబెట్టుకుంటాం. ధైర్యంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది మనము భయపడడానికి దాస్యపు ఆత్మను పొందలేదు. ఏ ఆత్మను పొందుకున్నాం? ఏ ఆత్మను పొందుకున్నాం? దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఏమిటి దత్తపుత్ర ఆత్మ అంటే? యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకున్నాం. చూడండి, ఆ మాట ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త, దీని గురించి ఇంకొంచెం ముందుకు వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నాడు. మీ యొద్ద ఉండగానే నేను ఈ మాట చెప్తున్నాను. తండ్రి నా నామములో పంపించబోయే ఆత్మ, ఆదరణకర్త ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు నా విషయాలన్నీ మీకు బోధిస్తాడు ఆయన. ఏ ఆత్మ? ఏ ఆత్మ అంట? తండ్రి నా నామములో పంపించే ఆత్మ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన తరువాత ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యేటప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులను ఒలీవ కొండ దగ్గరికి పిలిచి వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, మీరు వెళ్ళి కనిపెట్టండి, ఇదిగో మీరు దేవుని ఆత్మను పొందుకుంటారు, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పి వారికి ఈయన పరలోకానికి ఆరోహణుడు వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయిన తరువాత ఈ శిష్యులందరూ వారితో కొంతమంది కలిసి 120 మంది వచ్చి మేడగదిలోకి ఎక్కి వెళ్ళి 10 రోజులు ప్రార్థన చేశారు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రోజులమ్మా? 10 రోజులు. పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు
ప్రభువారు చెప్పినట్టుగా తండ్రి నా నామమున పంపించి ఆత్మ ఆదరణకర్తన ఆత్మ అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆత్మ మరి దాస్యపు ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందుకున్నారు కనుక అందుకే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఆ రోజున వారు ధైర్యంగా లేచి నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా దేవునికి హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి మనం పిల్లలు కావాలంటే, ఆయన మనకి తండ్రి అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన ఆత్మను మనము కలిగిన వారిగా ఉండాలి. చెప్పండి, ఏం కలిగిన వారు ఉండాలి? అందుకే యోవేలు గ్రంథంలో ప్రవచనం ఏంటంటే, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. చెప్పండి, అందరి మీద అంటే అందరూ తన పిల్లలం కావాలి. అందరూ తన పిల్లలు కావాలంటే అందరూ దేవుని ఆత్మను పొందుకోవాలి. అందరూ దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. అందుకే మేడగదిలో 120 మంది ఉంటే 120 మంది మీదకి అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. ఈ రోజున దేవుని బిడ్డన మనము కూడా దేవుని పిల్లలు కావాలంటే, ఆయన మనకు తండ్రిగా ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. దీని గురించి ఎలా ఉంటే దేవుని ఆత్మను కలిగిన వారముగా ఉంటామనే మాట నేను తర్వాత చెప్తాను మళ్ళీ మీకు ఇంకొక రోజున. ఎందుకంటే చాలా దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఎలా ఉంటేనే దేవుని ఆత్మను కలిగిన వారు, లేకపోతే దేవుని ఆత్మను కలిగిన వారు కాదని అపోహపడుతున్నారు కొంతమంది. ఎలా ఉంటే దేవుని ఆత్మను కలిగిన వారు, అది మరొక రోజు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున సబ్జెక్ట్ అది కాదు కాబట్టి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ఆత్మను మనం పొందుకోవాలంటే ప్రభు చెప్పాడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచి. చూడండి, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం తీయండి, 37 వచనం నుంచి చదవండి. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుకొందురు. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. మనకు తండ్రి ఆయన అవ్వాలి, మనం ఆయన పిల్లలం అవ్వాలి, మన వారసులం అవ్వాలి. మనం ధైర్యంగా మొరపెట్టి ప్రార్థించి ప్రతి శ్రేష్టమని పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ అంటాడు, మొట్టమొదట మీరు మారు మనసు పొందండి. ఏం పొందాలట? తప్పిపోయిన కుమారుడు మళ్ళా వచ్చి కుమారుడు ఎప్పుడు అనిపించుకున్నాడు తెలుసా? ఒకటి, అతడు పడిపోయిన దగ్గర నుంచి లేచాడు. ఎక్కడ పడిపోయాడు? పాపంలో. అక్కడ లేడు, లేచాడు. రెండోది, తన దగ్గరికి వచ్చాడు, మారు మనసు పొందాడు. అందుకన్నాడు, నువ్వు చచ్చి బ్రతికేవన్నాడు. ఎలా ఏమడట? చచ్చి అని అర్థం ఏంటి? గతకాల జీవితంలో చచ్చిపోయాడు. పిల్లలు మాట్లాడదు, ఎవరక్కడ దెబ్బలు పడతాయి, తిరిగో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చచ్చిపోయి బ్రతికడం అర్థం ఏంటంటే, నిజంగా చచ్చిపోలేదు, పాత జీవితంలో చచ్చిపోయాడు, క్రొత్తగా జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, చేరలేడు అన్నాడు. అందుకు మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందండి. దీని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఆ మాట చదవండి. కానీ అందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, మనము దేవుని పిల్లలు కావాలని, మనకు తండ్రి కావాలంటే, ఒకటి ఆయన నామములో విశ్వాసం ఉంచాలి, ఆయన నామమును అంగీకరించాలి,
ఆయన నామములో మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందుకోవాలి. తరువాత మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని, అంటే ప్రభునామను అంగీకరించిన వారే ఆయన పిల్లలు అవుతారు. ఆయనలో విశ్వాసం ఉంచిన వారే ఆయన పిల్లలు అవుతారు. మారు మనసు పొందిన వాళ్ళు ఆయన పిల్లలు అవుతారు. దేవుని ఆత్మను కలిగిన వారు ఆయన పిల్లలు అవుతారు. అప్పుడు ఆయన తండ్రి, అప్పుడు మనం తండ్రి అని పిలగలుగుతాం. అంతే తప్ప అసలు ఆ సంబంధం లేకుండా ఈరోజు ఎంతమంది పరలోకమందరూ మా తండ్రిని ప్రార్థన చేస్తున్నారు. మరి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? లేదు. మీరు తృప్తి పడుతున్నారు. చాలాసార్లు ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో పరలోకమందు నా తండ్రి అని చెప్పేసి వల్లిస్తున్నారు. వల్లిస్తే నీకు తండ్రి కాడు ఆయన. వల్లిస్తున్న ఆయన బిడ్డవు కాలేవు. ఎలా తండ్రి అవుతాడు, ఎలా మన పిల్లలు అవుతామంటే బైబిల్ అంటుంది ఆయన అంగీకరించు, దేవుని కుమారుడుగా, నీ పాపాలు క్షమించేవాడుగా, నీకు రక్షణ ఇచ్చేవాడుగా, నిన్ను నరకం తప్పించేవాడుగా, ఏకైక దేవుడిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కొరకు ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవునిగా, ఆయన నామమందు విశ్వాసం ఉంచి అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది దేవుని ఆత్మను పొందుకున్నవారు, దేవునికి మహిమ కలుగునుగాక. వీరికి తండ్రి అండి ఆయన. ఆ తండ్రికి వీరు వారసులు. అందరూ వారసులు కాదు, పిలిచినంత మాత్రాన. అందుకే మత్తయి సువార్త ఒక చోట ప్రభు అంటాడు, ఏమంటాడంటే, మీరు నా మాట వెనక నా తండ్రి చిత్తము చేయక నన్ను ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుచున్నారు. ఎందుకు? పేరు పెట్టుకున్నంత మాత్రాన, పేరు పెట్టి పిలిచినంత మాత్రాన మన పిల్లలము కాలమైన తండ్రి కాడు. ఈరోజున మరి ఎంతమంది ఆయన అంగీకరించారు? ఎంతమంది ఆయన నమ్ముకున్నారు? ఎంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకుని బాప్తిసం పొందుకున్నారు? ఎంతమంది దేవుని ఆత్మను పొందుకుని దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు? వారే స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరగా బైబిల్ అండి. 2 కొరింథియన్స్ బైబిల్ చూడాలి. 6వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దారిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అందరూ. హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారు పిల్లలు అవుతారు. అంగీకరించిన వారు, మారు మనసు పొందినవారు, బాప్తిసం పొందినవారు, ఆత్మను పొందుకున్నవారు ఆయన పిల్లలు, ఆయన తండ్రి. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. మళ్ళా ఏంటి 2 విషయాలు అంటే, ఇక్కడ అంటున్నాడు కదా, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడంట. అయితే మరి ఏం చేయాలి? ఇక్కడ అంటాడు, ఒకటి, మీరు వారి మధ్యలో నుంచి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎట్లా ఉండాలంట? అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 30 చదువుకుంటూ వెళ్తే కిందికి వెళ్ళి ఒక మాట అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. అంటే నువ్వు అందరితో కలిసిపోయి జీవిస్తే నేను తండ్రిని కాదు, నువ్వు నా పిల్లడివి కాదు. చాలామంది జీవితాలు ఈ రోజున ఎలా ఉండే అంటే, పేరు దేవుని పేరే, ప్రార్థనలో తండ్రి అని పిలుస్తున్నారు, బాగానే ఉంది. వారి జీవితాలకు ఒక ప్రత్యేకత లేదు. లోకంతో కలిసిపోయి బ్రతుకుతున్నారు, లోకస్తులతో బ్రతుకుతున్నారు. అరే అనేష్, ఎదుగు ముందుకు వచ్చి కూర్చోండి. మీ పిల్లలు ముందుకు రండి, మీరు రావాలి, ముందుకు రావాలి. అరగా అక్కడ కూర్చోండి, ఎంత కొంచెం కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తా గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, మనం నిజంగా దేవుని పిల్లలమైతే ప్రత్యేకమైన జీవితం మనకు ఉండాలి, కానీ లోకస్తులు లాంటి జీవితం ఉండకూడదు.
ఎంతమంది చర్చికి వస్తున్నారు, ఎంతమంది ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, కానీ మన జీవితాలు ప్రత్యేకించబడ్డాయా? లోకస్తులకి మనకు సంబంధం లేకుండా మనది ఒక ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన జనాంగం అన్నట్టుగా ప్రత్యేక జీవితాన్ని జీవించగలుగుతున్నామా? 2 కొరింథీ 5:17 ఒక మంచి మాట రాస్తున్నది ఏమిటంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి. ఎవరి జీవితంలో పాతవి గతించిపోతాయో, ఎవరి జీవితాలు క్రొత్తగా మార్చబడతాయో, ఎవరు లోకంలో నుంచి ప్రత్యేకించబడతారో వారే దేవుని పిల్లలు. వారికే తండ్రి అని పిలిచే అర్హత, వారి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. అవి అన్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన వింటాడు. కానీ దేవుని బిడ్డవైన తరువాత కూడా నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకంతో కలిసిపోతే అప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. సౌలు దేవుని బిడ్డే, దేవుని జనాంగంలో పుట్టినవాడే, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడే, ఇశ్రాయేలు సంతానమే. కానీ సౌలు ప్రార్థన చేస్తే జవాబు రాలేదు. ఎంత ప్రార్థించినా దేవుడు మాట్లాడలేదు. కారణం ఏమిటి? అతనికి ప్రత్యేకత లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు చెప్పిన సాక్ష్యం, దేవుడు పాపుల మనవి లోకస్తులాగా తింటూ తాగుతూ ఇష్టానుసారంగా ఉంటే, అన్యులాంటి ఆచారాలు, అన్యులాంటి అలవాట్లు, లోకస్తున్న మత్తు పదార్థాలు, లోకస్తున్నటువంటి సినిమాలు, షికారులు, ఈ రోజున భయంకరమైన పరిస్థితి. అన్యులు చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. ఈ రోజున మనకి మాదిరి ఎవరు? ఎవరిని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నాం? ఎవరిని వెంబడిస్తున్నాం మనం? యేసు ప్రభువు నా పిల్లలైతే, యోహాను సువార్త 10 అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటిని ఎరుగుదును, వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నడూ నశించవు అన్నాడు. నిజంగా ఆయన గొర్రెలమైతే, ఆయన పిల్లలమైతే ఆయన వెంబడించాలి, లోకాన్ని వెంబడించకూడదు. రోజున చాలామంది దేవుని పేరు పెట్టుకుని లోకం వైపు చూసి లోకాన్ని వెంబడిస్తూ లోక మాదిరిగా బ్రతుకుతున్నారు. పౌలు గారు అన్నాడు 1 కొరింథీ 11 అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారం మీరును. మరి మన పోలికలు ఎలా ఉన్నాయి? అన్యులు మనల్ని పక్కన పెట్టి చూస్తే సమానంగా ఉన్నావా, లేకపోతే ప్రత్యేకంగా కనబడుతున్నామా? ఆదివారం గుడికి వస్తున్నాం, ఆదివారం గుడి అయిపోయిన తర్వాత అన్ని లోకస్తులాగానే, ఏం మార్పు లేదు. నీ మాటలు లోకస్తులాగానే, నీ చూపులు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడక, నువ్వు చేసే ప్రతి పనులు అన్యుల్లాగానే. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మన ప్రవర్తన మారాలి, బ్రతుకులు మారాలి. దేవుని బిడ్డలని ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ మాట అంటాడు, అపవిత్రమైన దాన్ని ముట్టుకొనకుడి. ఏమంటున్నాడు ఆయన? ఏ ముట్టుకోవద్దంట? చెప్దాం, ఏ ముట్టుకోవద్దంట? ఎందుకని? పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, నేను పరిశుద్ధుడైన లాగానే మీరును. ఒకప్పుడు అపవిత్రమైన జీవితమే, పాప జీవితమే. యేసు ప్రభు నమ్ముకున్నాక, ఆయన రక్తంలో కడగబడ్డాక మనం పవిత్రపరచబడ్డాం. తిరిగి మళ్ళీ అపవిత్రమైన దాన్ని ముట్టుకుని మళ్ళీ నీ జీవితం అపవిత్రం చేసుకోవద్దు. అలా ఉంటే నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు. ప్రత్యేకించబడిన వారు దేవుని పిల్లలు, పరిశుద్ధతను కలిగిన వారు దేవుని పిల్లలు. ఈరోజు మరి మన జీవితాలు అలా ఉన్నాయా? ఇంకొక మాట, లాస్ట్ మాట జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. 2వ సమూయేలు 2వ సమూయేలు 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అతనిని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా యదిద్య అని అతనికి పేరు పెట్టెను. అక్కడ ఒక చిన్న 1 అని అంకె ఉంటుంది, కింద మూల భాషలో ఏం రాస్తుంది? యెహోవాకు ప్రియుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం చెబుదాం గట్టిగా హల్లెలూయా.
ఇక్కడ సొలొమోను గురించి చెప్పబడిన మాట, దావీదు కుమారుడైన సొలొమోను. దావీదుకి సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోను అనే పేరు దావీదు పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే నాతాను ప్రవక్తను పంపించి ఒక పేరు పెట్టమన్నాడు. ఏం పేరు పెట్టమన్నాడంటే యదిథ్య. చెప్పండి అందరూ, ఏం పేరంట? అందరూ చెప్తాం, ఏం పేరంట? యదిథ్య. యదిథ్య అంటే అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. ఇప్పుడు సొలొమోను గురించి ప్రభు చెప్పిన మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళా అక్కడే చూడండి, ఈ మాట చదువుకుని చూడండి దయచేసి. ఏడవ అధ్యాయం 12వ వచనం చదవండి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములోండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. చాలు 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 చాలు. స్తోత్రం చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గురించి దేవుడు చెప్పిన మరొక మాట. అప్పటికి సొలొమోను ఇంకా పుట్టలేదు, కానీ పుడతాడన్న సంగతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ కాలంలో సొలొమోను తండ్రి దావీదు దేవునికి ఒక ఘనమైన ఆలయం కట్టాలనుకున్నాడంట. ఈ విషయాన్ని ప్రవక్తని పిలిపించి చెప్తే ఆయన అన్నాడు, దేవునికి తోడుకుంటే నీ మనసుకు తోచింది చెయ్యి అన్నాడు. ఆ రాత్రి ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ప్రవక్తతో మాట్లాడి వెళ్ళి మళ్ళీ దావీదుతో మాట్లాడన్నాడు. మాట్లాడేమన్నాడంటే, నువ్వు కట్టవు ఈ మందిరాన్ని, నీ గర్భాన పుట్టబోయే కుమారుతో నేను కట్టిస్తాను. స్తోత్రం కలుగునుగాక. ఎవరితో కట్టిస్తాడట? ఎవరితో కట్టిస్తాడట? ఆ పుట్టబోయే కొడుకు ఎలా, నీకు పుట్టే కొడుకుని ఎలా ఉంటాడంటే నాకు కొడుకులాగా ఉంటాడు, నేను తండ్రిగా ఉంటాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అతనికి నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. ఇప్పుడు ఈ కొడుకు పుట్టిన తర్వాత దావీదు ఏం చేశాడంటే సొలొమోను అని పేరు పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళా నాతాను ప్రవక్తను పంపించి యెదిథ్య అనే పేరు పెట్టమన్నాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏం పేరు పెట్టమన్నాడు? ఏం పేరు పెట్టమన్నాడు? యెదిథ్య. యెహోవాకు ప్రియుడు. అంతకుముందు మరొక బిడ్డ పుట్టాడు ఈ యెదిథ్యకు ముందుగా. అతడు దేవునికి ప్రియముగా లేడు, ఇష్టంగా లేనందువల్ల అతడు మొత్తినప్పుడు చచ్చిపోయాడు. ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఎందుకని? అప్పుడు పుట్టిన బిడ్డ పాపం వల్ల పుట్టిన బిడ్డ. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఏమి లేదు, పాపము లేదు. కారణం, అప్పుడు దావీదుకి ఆమెకు బిడ్డ పుట్టినప్పుడు ఆమె భర్త బ్రతికే ఉన్నాడు, ఆమెతో దావీదు పాపం చేశాడు. అప్పుడు ఆ బిడ్డ పుట్టి గర్భం ధరిస్తే ఆ బిడ్డ బ్రతకల. కారణం ఏంటంటే పాపం వల్ల పుట్టాడు కదా. ఆ తర్వాత ఆమె భర్త చనిపోయాడు, ఆమెను భార్యగా ఆయన స్వీకరించాడు. అప్పుడు మళ్ళా గర్భం ధరించింది. అప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు, ఆమె పశ్చాత్తాపడింది, వారి తప్పులను సరిచేసుకున్నారు. అప్పుడు తిరిగి మళ్ళీ బిడ్డనిచ్చాడు. అతని పేరే యెదిథ్య. అందుకు ఈ బిడ్డ దేవునికి ప్రియముగా ఉన్నాడు, ఇష్టముగా ఉన్నాడు. అందుకంటాడు నాకు కుమారుడు, నేను తండ్రిని. అంటే మరొక మాట, మనందరం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే, ఆయన మనకు తండ్రిగా ఉండాలంటే మనందరం ఎట్లా ఉండాలి? యెదిథ్యలాగా దేవునికి ప్రియముగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆయనకు ప్రియముగా ఉంటే నేను తండ్రిని, మీరు నాకు పిల్లలు అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే మనం ఆ విధంగా తండ్రి పిల్లల సంబంధం మనకి ఏర్పడుతుందో అప్పుడు
ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన మనం చేస్తే మనకు ఫలభరితంగా ఉంటుంది. అప్పుడు తండ్రి అని మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర సంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఈవులను ప్రభు ద్వారా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది దాని అర్థం. తప్ప తండ్రి పిల్లల సంబంధం ఏర్పడకుండా తండ్రి అని పిలిచి ప్రార్థించినంత మాత్రాన దేవుని నుంచి మనం ఏది పొందలేం. కనుక తండ్రి పిల్లల సంబంధం ఏర్పడాలి అంటే మన జీవితంలో ఏమేమి జరగాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి, అంగీకరించాలి దేవునిగా, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందుతున్నాం, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం, పరిశుద్ధతను కలిగి జీవిస్తూ ఉన్నాం, ఆయనకు ప్రియముగా ఉంటున్నాం. అప్పుడు తండ్రి అనడానికి అర్హత. అప్పుడు తండ్రి అని చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు అంటాడు, నా కుమారుడా చెప్పు ఏంటి? నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మరి ఈ మధ్యాహ్న కాలం మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు నా తండ్రి అంటున్నావు, యేసయ్య నా ప్రభు అంటున్నావు, మంచిది. కానీ ఈ అనుభవాలు మన జీవితంలో కలిగి ఉన్నామా? ప్రభునందు విశ్వాసం చేయాలని అంగీకరించి మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకు రక్షణ పొందిన బిడ్డగా ఉన్నావా? మీ బ్రతుకు జీవితం మారిందా? దేవుని ఆత్మను కలిగిన బిడ్డగా ఉంటున్నావా? లోకములో నుంచి ప్రత్యేకించబడి ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా? దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రభునందలి విశ్వాసము ద్వారానికి ప్రియమైన బిడ్డగా, ఇష్టమైన బిడ్డగా బ్రతకగలుగుతున్నావా? వారికి తండ్రి, ఆ తండ్రికి వారి పిల్లలు, వారు తండ్రి అన్నప్పుడు ఆయన పలుకుతాడు, మాట్లాడతాడు, అడిగినదెల్లా వారి అక్రతను బట్టి పొందుకుంటారు. ఈ మధ్యాహ్నం అటువంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరి ప్రార్థన చేసుకుందాం.